వెల్కమ్ టు ధనలక్ష్మి ఛానల్ అండి. ఈరోజు మీకు ఆరోగ్యకరమైన, రుచికరమైన టమాటా రసాన్ని చేసి చూపించబోతున్నాను. 3 టమాటాలు, 1 క్యారెట్ శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా తరుక్కొని, అలా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని, కొంచెం చింతపండు వేసి అలా ఉడకపెట్టుకోవాలండి. కొంచెం నీళ్ళు ఇంకేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న దాన్ని చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత దాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా ప్యూరీలాగా పట్టుకోవాలండి. తర్వాత తాలింపు చేసుకొని, ఆ తాలింపులో తాలింపు గింజలతో పాటు పచ్చిమిర్చి ప్లస్సు కరివేపాకు, తర్వాత పసుపు, కచ్చా పచ్చా దంచిన ఎల్లిపాయలండి. ఎల్లిపాయలేసుకోవాలండి తాలింపులో చాలా బావుంటుంది. అలా వేసుకొని తాలింపు మగ్గిన తర్వాత మనం పట్టి పెట్టుకున్నటువంటి ప్యూరీని అందులో వేసుకోవాలి. దీంట్లో ఏంటంటే కొంతమంది పలచగా తింటారండి. కొంతమంది కొంచెం చిక్కగా కావాలనుకుంటారు. ఆ క్వాంటిటీని బట్టి దాంట్లో కొన్ని వాటర్ వేసేసుకోవాలి. అలా వాటర్ వేసుకొని వాటిని బాగా మరగనివ్వాలండి. పప్పుచారు అనేది లాంగ్ ప్రాసెస్ కాబట్టి టక్కున రసం తినాలనుకునే వారికి ఇది ఇన్‌స్టంట్‌గా 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. దీంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం మెంతి పొడండి టేస్ట్ బావుంటుంది. మెంతి పొడి వేసుకోవాలండి. వేసుకొని దాన్ని మసిలిన తర్వాత అది దింపిన తర్వాత కొంచెం కొత్తిమీర పైన యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది 2, 3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే 3 రోజుల వరకు వాడుకోవచ్చండి. గ్యాస్ అనే ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, పప్పు వాడకూడదనుకునే వాళ్ళకి ఈ టమాటా రసం చాలా బావుంటుంది. థాంక్ యూ.